రంగారెడ్డి జిల్లా ఆమన్ఘల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రైతు పాస్బుక్ లో జెండర్ కరెక్షన్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన ఎంఆర్ఓ సిహెచ్ లలిత సర్వేయర్ రవిని కటకటాలోకి నెట్టారు. సదరు రైతు నుంచి గతంలోనే 50,000 లంచం తీసుకున్న తహసీల్దార్ మళ్లీ ₹1,00,000 కావాలని డిమాండ్ చేశారు. దీంతో అన్నదాత ఏసీబీని ఆశ్రయించాడు. ఎంఆర్ఓను సర్వేయర్ను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ జరిపి లంచం తీసుకున్నట్టు నిర్ధారించారు. పూర్తి విచారణ జరిపి రిమాండ్కు పంపిస్తామని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ చెప్పారు. మరికొన్ని ఫిర్యాదులపై విచారణ చేపడతామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి ఫోన్ల ద్వారా అందిస్తారు. అయితే శేఖరాచారి చెప్పండి, రైతు పాస్బుక్ లో జెండర్ కరెక్షన్ కోసం వెళ్తే అధికారులు లంచం అడిగిన పరిస్థితి నెలకొంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ తహసీల్దార్ కార్యాలయంపై ఈ రోజు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఒక రైతు జెండర్ కరెక్షన్ కోసము దరఖాస్తు చేసుకుంటే దానికి సంబంధించి అధికారులు అక్కడ ఎవరైతే ఎంఆర్ఓ తహసీల్దార్ సిహెచ్ లలితతో పాటు సర్వేయర్ రవి వీళ్ళిద్దరు కలిసి కూడా లంచం డిమాండ్ చేశారని చెప్పేసి కూడా అక్కడ ఎవరైతే దాడుల్లో పాల్గొన్నటువంటి డిఎస్పీ శ్రీధర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే గత నెల 29వ తేదీనే 50,000 లంచం ఇచ్చినట్టుగా నిర్ధారణ అయిందని చెప్పేసి, అది సరిపోక మళ్ళీ ₹1,00,000 కావాలి, సరి ఒక 50,000 కావాలని చెప్పేసి కూడా తహసీల్దార్ లలిత సర్వేయర్ రవి డిమాండ్ చేసినట్టుగా అది కూడా నిర్ధారణ అయిందని చెప్పేసి డిఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే కేవలం జెండర్ కరెక్షన్ జనరల్ గా అది తెలుసుకుంటే దాని పరిస్థితి ఏంటంటే కామన్ గా అది మార్చేటువంటి అంటే మార్పు జెండర్ కరెక్షన్ చేసే అటువంటి అంశమే, అది చేయకూడదు ఏం కాదు. దానికే ఒక రైతును మభ్యపెట్టి ఇది కావాలంటే ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి చాలా ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి ఆ రైతు తట్టుకోలేక ఆ డబ్బులు ఇవ్వలేక చివరకు ఏసీబీని ఆశ్రయించినటువంటి పరిస్థితి ఆమన్గల్లో కనిపించింది. ఈ రోజు సమాచారం అందుకున్నటువంటి ఏసీబీ అధికారులు ఉదయాన్నే ఆమన్గల్ తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అదుపులోకి తహసీల్దార్ సిహెచ్ లలితతో పాటు సర్వేయర్ రవిని తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఇక్కడ విచారణ చేపడుతుండగానే సేమ్ టైంలో తహసీల్దార్ ఇంటి వద్ద కూడా ఏసీబీ సోదాలు నిర్వహించామని చెప్పేసి కూడా డిఎస్పీ శ్రీధర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే లంచావతారులు కొంతమంది విపరీతమైనటువంటి డబ్బుల ఆశతో చాలా మంది రైతులతో పాటు చాలా మందిలో కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ వచ్చినటువంటి చాలా మంది కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సోదాలు జరుగుతున్నటువంటి క్రమంలోనే ఆమన్గల్ తహసీల్దార్ కార్యాలయం వద్దకు చాలా మంది కూడా బాధితులు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ బాధితులు కూడా తమను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళ మీద ఎవరైతే ఈ రోజు పట్టుబడ్డారో తహసీల్దారు తర్వాత సర్వేయర్ పైన మరికొంతమంది అధికారుల పైన కూడా వాళ్ళు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఫిర్యాదులన్నింటినీ పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి దీనిపైన కూడా విచారణ చేసి వాళ్ళని రిమాండ్ కు పంపిస్తామని చెప్పేసి కూడా డిఎస్పీ శ్రీధర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి కల్వకుర్తి నియోజకవర్గ ఉన్నటువంటి అధికారులంతా కూడా ఆ కార్యాలయం పైన దాడులు జరుగుతాయని చెప్పేసి వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రియా, రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఇక రైతు పాస్బుక్ లో జెండర్ కరెక్షన్ కోసం రైతు దగ్గర లంచం డిమాండ్ చేసినటువంటి పరిస్థితి, సర్వేయర్ ఎంఆర్ఓ లలిత వీరిద్దరు కూడా ₹1,00,000 డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అందుకు బాధితుడి ఫిర్యాదుతో ఎంఆర్ఓ సర్వేయర్ ని కూడా ఏసీబీ శ్రీధర్ అదుపులోకి తీసుకున్నారు. డబ్బులు తీసుకొని చేశారు సార్. ఎందుకనంటే ఎంక్వైరీ మీ చేసే అవినీతి అక్రమాలకి ఒక మధ్య తరగతి కుటుంబం ఎన్ని సంవత్సరాలు నలుగుతుంది? స్వలాభాల కోసం మీరు లంచాలు తీసుకొని మీరు కక్కుర్తి పడి ఆ డబ్బులతో మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేమేం చేస్తాం? ఎవరు డబ్బులు వసూలిస్తాడో వాళ్ళకి ఫస్ట్ పనులు చేస్తారు వాళ్ళు. మనం ఎక్కువ తక్కువ ఏమైనా అడిగామనుకో, నువ్వు నాకు రోజు చెప్పడానికి వచ్చావా? ఈవెన్ నేను వచ్చి అడుగుతా, మేడం ప్లీజ్ మేడం ఇన్కమ్ కాస్త సైన్ చేయండి అని అంటే నువ్వు నాకు పనులు చెప్తున్నావా? వస్తుంది 1 వీక్ ఉంది దాని మీద, నీకు రీల్స్ స్క్రోల్ చేసే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ నీ ముందు ఒకడొచ్చి బాధితుడు వాడికి ఏదో అవసరం ఉంది సర్టిఫికేట్ దాని మీద ఉండదు అంటే ప్రతి పనిలోనూ వాళ్ళకి నిర్లక్ష్యం ఉంటుంది. యాక్చువల్లీ ఒక 2 వారాల క్రింద ఒక కంప్లైంట్ వచ్చేది. ఇక్కడ తహసీల్దార్ గారు ఒక పాస్బుక్లో జెండర్ కరెక్షన్ గురించి ఒక 50,000 డిమాండ్ చేసి ఆల్రెడీ తీసుకున్నది 50,000 తీసుకున్నాక కూడా మళ్ళీ ఆ కరెక్షన్ ఇంకా కాలేదు. అది మీ సేవలో అప్లై చేయాల్సింది. మీ సేవలో ఆ రోజు సర్వర్స్ డౌన్ ఉండే
మేమే చేపిస్తాంలే అని చెప్పేసి దానికి ఒక సర్వేయరు తహసీల్దార్ గారు రవి అనే సర్వేయరు, లలిత అనే తహసీల్దార్ గారు ఇంకొక ₹1,00,000 50,000 ఒక్కొక్కరి 50,000 చొప్పున వాళ్ళు డిమాండ్ చేశారని చెప్పేసి కంప్లైంట్ వచ్చేది. ఆ కంప్లైంట్ మీద మేము నిన్న కేసు రిజిస్టర్ చేశాము. ఈరోజు మార్నింగ్ ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చాము. తహసీల్దార్ గారిని మరియు సర్వేయర్ని కూడా ఇద్దరిని అరెస్ట్ చేశాము. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.